సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు సార్? మన్నవ కృష్ణ చైతన్య. సార్ ఏం చేస్తారు సార్ వర్క్? భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది సార్. ఎలా ఉంది సార్ పరిపాలన ప్రస్తుతం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. అట్లానే అనేక హామీలు ఇచ్చింది, ఎన్నికల హామీలు. ఆ ఎన్నికల హామీలు ఇచ్చిన తరుణంలో ప్రజలు చాలా ఆశతో ఎదురు చూశారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే, ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము 5 లక్షలు కోరాం. 5 లక్షలు ఇవ్వండి, 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వమని కోరాం. గత వైసీపీ ప్రభుత్వంలో మేము ఏదైతే ఉద్యమాలు చేసామో దాని పరిగణలో తీసుకునే హామీ ఇచ్చారు. కానీ అది 8 నెలల కాలం అవుతూ ఉంది. అధికారంలోకి వచ్చి అది అమలు జరిపిన పరిస్థితి కనపడ్డంలా. కేవలం కసరత్తులోనే ఉంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కానీ దాని మీద స్పష్టమైన వైఖరి కానీ కనపడ్డం. అట్లానే తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అనే పేరుతో ప్రతి పిల్లాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల దగ్గరికి ఇస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే ఇచ్చేవాళ్ళు, మేము అందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు, దాన్ని అమలు చేయలేదు. అట్లానే ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు. గ్యాస్ సిలిండర్కి ఆన్లైన్ చేయించుకున్నా కానీ వెళ్ళి వాళ్ళకి పట్టడం లేదని జనం వాపోతూ ఉన్నారు. అంటే పథకాలు ఎబ్బడి ముబ్బడిగా అమలు చేస్తామని చెప్పడం, పథకాలు చెప్పడం అమలు చేస్తామని, అవి అమలు చేయకుండా 8 నెలల కాలం గడిచింది. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ముందుకు రావాలి. అట్లానే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే 1750 కోట్లు తీసుకుని విద్యుత్తు ఏదైతే ₹2.49 దాదాపు 25 ఏళ్ల కాలం పాటు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాల వల్ల అమెరికాలో కేసు పడింది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏదో నామమాత్రంగా కేసు ఒకటి వేసి చేతులు దులుపుకున్నట్టు కనపడతా ఉంది. అట్లా కాదు, ప్రజలపైన పడే భారాన్ని తగ్గించాలి. దాదాపు 1,00,000 కోట్ల పైచిలుకు ప్రజాధనం లూటీ చేయడానికి గత ప్రభుత్వం చేసినటువంటి, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి ప్రజలకి. అట్లానే ఇవాళ పేద ప్రజలు బతకడానికి ప్రతి సంవత్సరం 5% పెరుగుతూ ఉంటే నిత్యావసరాల ధరలు 2024లో 11% పెరిగినాయి. ఆ 11% పెరగడం వల్ల మోయలేని భారంగా మారింది పేదవాడికి. ఇవాళ అద్దింట్లో ఉండి ఇవాళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా రోజుకు కనీసం 35 నుంచి 40 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఈనాడు పన్నుల భారం, మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా పన్నులు ట్యాక్సెస్ విషయం చెప్పింది. అట్లానే బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుందంటూ ఉన్నారు. ఆయనకి ఏం అర్థమైందో మాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు ఏమొచ్చినాయో స్పష్టంగా చెప్పాలి. అలాగే 5,936 కోట్లు పోలవరానికి ఇస్తామని చెప్పారు. అది చెప్పింది ఏ మేరకు అమలు జరిగింది? అట్లానే అది సరిపోదు. ఇవాళ పోలవరం రాష్ట్రానికి జీవనాడని మీరే చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అది 41.15 మీటర్ల ఎత్తులో కడితే ఏం ఉపయోగం ఉంది? కేవలం ఒక బ్యారేజీలా మిగిలిపోతుంది. గ్రావిటీ మీద అది ఉత్తరాంధ్రకి, రాయలసీమకి 7 లక్షల ఎకరాల పైచీలకు అటు ఇటు 4 అటు 3,20,000 వెళ్ళాలి కదా నీరు, అది అందదు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాదు. దేనికి ఉపయోగం లేకుండా నిస్సారంగా, నిష్ప్రయోజనంగా ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఏం ఉపయోగం? అలా కాకుండా 45.72 మీటర్ల ఎత్తులో కట్టాలి. గ్రావిటీ మీద నీరు అటు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి అందేలాగా చూడాలి. దాంతోపాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదకత అయ్యేలాగా చూడాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన సాధించుకోవాల్సినవి. ప్రజలు కూడా ఆశలు, ఆకాంక్షలు ఆరోపంగానే ఉన్నాయి. అలాగే నిర్వాసితులు ప్రధానమైన అంశం. ఇక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా అందులో నివాసం ఉండే, ఆ ప్రాంతంలో నివాసం ఉండే నిర్వాసితులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళకి సరైన న్యాయం జరగడంలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కనీసం నిధులు ఇవ్వకుండా, నిధులు లేమితో ఇవాళ నిర్వాసితులు ఇబ్బంది పడతా ఉన్నారు. నిర్వాసితులకు 32,500 కోట్లు నిధులు ఇచ్చి నిర్వాసితులకి సురక్షితమైన ప్రాంతాలకు తరలింపజేసి 45.72 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేస్తేనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు ప్రజలు హర్షిస్తారు. ఆ రూపంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే
అమరావతి, పోలవరం 2 పూర్తి చేయడం కానీ, అలాగే ఇచ్చిన సంక్షేమ పథకాలు, లేకపోతే గతంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ఇవన్నీ చేస్తేనే ఈ కుటుంబ ప్రభుత్వం విశ్వాసం చూరగనగలుగుతుంది ప్రజలది. ప్రజారంజక పాలన అందించగలగాలి. అది కాకుండా ఊరినే నీటి మూటలుగా మాటలు చెప్పి నీటి మూటలు కట్టినట్టుగా చెప్తే ప్రజలకేం ఉపయోగం లేదు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు చూసుకుంటే సార్, ప్రస్తుతం ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు ఊబులు కూర్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఆ అప్పుల భారం అంతా పన్నుల రూపంలో ప్రజల మీద వేస్తూ ఉన్నారు. సో నేటి సమాజానికి ఈ అప్పుల భారం బాగా విపరీతంగా పెరిగిపోయి ప్రతి సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు సార్? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందేమో, అంటే ఆర్థికంగా దారిద్ర్యకు దిగువన ఉన్నవాళ్ళు మెరుగుపడతారేమోనని ఆశతో ఉన్నారు. కానీ వీళ్ళు లక్షల కోట్లు అప్పులు చేయడం ద్వారా 14 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ 11 సంవత్సరాల్లో గత వైసీపీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు చేసే అప్పులు, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 8 నెలల కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల పైచిలకు 3 లక్షల కోట్ల వరకు చేశారనే చెప్పుకుంటూ ఉన్నారు. గతంలో 14 లక్షల కోట్లు అన్నారు అప్పులు ఈ రాష్ట్రానికి. అంతకుముందు వైసీపీ ప్రభుత్వానికి ముందు ఉండే టీడీపీ, అంటే అప్పుడు ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చిన చంద్రబాబు అప్పుడు 2.26 లక్షల కోట్ల అప్పు ఉండేది ఈ రాష్ట్రానికి. కానీ అతి తక్కువ, అంటే ఒక 5 ఏళ్ల కాలంలోనే దాదాపు 11 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం పైన. ఆ భారం అంతా ప్రజలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ ప్రతి వస్తువు పైన ట్యాక్స్ పడతా ఉంది. కాళ్ళకేసుకునే చెప్పులు కాడి నుంచి తలకబెట్టే నూనె వరకు. నూనె విషయానికి వస్తే కొబ్బరి నూనె తలకే రాస్తాము, కొన్ని రాష్ట్రాల్లో వంట కూడా చేసుకుంటూ ఉంటారు. దానికి వంట నూనెలకు వచ్చేటప్పటికి 5% ట్యాక్స్ పడాలి, అంతే కదా పడాల్సింది. కానీ వాళ్ళ కొబ్బరి నూనెకి 18% ట్యాక్స్ పడతా ఉంది. దానికి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మీరు దేనికి వినియోగానికి ఇస్తా ఉన్నారో ఖచ్చితంగా దాని మీద ప్యాక్ మీద ధృవీకరణ చేసి దానికి పడే ట్యాక్స్ కూడా వేయమని చెప్పడం జరిగింది. అంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 సివిల్ కోడ్, ఇట్లాంటి మాటలు చెప్పడానికి బాగున్నాయి. కానీ 1 నేషన్ 1 జిఎస్టీ అని పేర్లు ఎలా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని అనుసరించి ఇక్కడ ఉండేటటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. దేశం అప్పేమో పెరిగిపోతూ ఉంది. ఇవాళ 185.11 లక్షల కోట్ల రూపాయలు 185.11 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పు భారతదేశం పైన ఉంది. ఆ అప్పులు ఎట్లా తీరుతాయి? అభివృద్ధి శూన్యం. అలాగే యువత, యంగ్ ఇండియా అని చెప్తా ఉన్నారు ఈనాడు భారతదేశాన్ని, యంగ్ ఇండియా అని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ యువత యొక్క వయసు, వాళ్ళు చేసేటటువంటి పని, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా పని వయసు పెరిగిపోతూ ఉంది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతకి ఏమీ ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఉద్యోగ కల్పన అనేది భారతదేశంలో లేదు. ఇతర దేశాలకి దొంగతనంగా వెళ్లాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు వెళితే వాళ్ళ సంఖ్యలు లేసి వెనక్కి పంపిస్తూ ఉన్నారు అమెరికా లాంటి చోట. కనీసం వెళ్ళి ఆ విషయం మాట్లాడారో లేదో కూడా ప్రెస్కి రిలీజ్ చేసే పరిస్థితి మోడీ గారికి లేదు. అది ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన యువత పరిస్థితి ఏమిటి, ఇతర దేశాలకి అమెరికా లాంటి చోట్లకని అడిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా కనపడ్డం. అంటే కేవలం రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి మాత్రమే, అట్లాగే అప్పులు చేసి ప్రజలపైన భారాలు రుద్దడానికి మాత్రమే పాలన అందించేటటువంటి ఇటువంటి ప్రభుత్వాల వల్ల ప్రజలు ఆర్థికంగా స్థిరపడేది కాకుండా మరిన్ని కొత్త ఇబ్బందులు సృష్టింపబడతా ఉన్నాయి. 11 ఏళ్ల కాలంలోనే దాదాపు 130 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి మోడీ అభివృద్ధి ఏ పక్కన ఉందో చూపించాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పటికప్పుడుగా అమ్ముతూ ఉన్నారు. అమ్మినందువల్ల, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు వచ్చే అవకాశం లేదు. అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గిపోతూ ఉన్నాయి. బయట నుంచి వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పరిస్థితి కూడా లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈనాడు చదువుకునే యువశక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంది ఈ దేశంలో. కాబట్టి గుజరాత్ అభివృద్ధి చెందిందని చెప్పే మోడీ గారు గుజరాత్ నుంచినే 90,000 మంది భారతదేశ వ్యాప్తంగా వెళ్తే ఒకప్పుడు
పట్టుబడితే 25,000 మంది గుజరాత్ నుంచే దొంగతనంగా వెళ్ళారు అని, అంటే ఎక్కడి నుంచే సరిహద్దు నుంచే వెనక్కి పంపించారు పట్టు. అంటే అటువంటి అభివృద్ధి కాదు కావాల్సింది, యువతకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి. కొంతమంది గుప్త పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం, దానికి వంత పాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉండి ఇది మంచిది కాదని చెప్పి ప్రజలకు ప్రజారంజక పాలన అందించగలిగితేనే ప్రజలు హర్షిస్తారని చెప్పి, అట్లానే ఈ అప్పుల భారం ప్రజలపైన మోపడం ద్వారా చరిత్రలో మీ పైన మోయలేని మచ్చబడుతుందని చెప్పి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తాను. ఈ అప్పుల భారాన్ని తగ్గించాలి, సంపద సృష్టించే విధంగా చర్యలు ఉండాలి. ఈ దేశ యువశక్తిని వినియోగించుకునే విధంగా ఈ ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాలని చెప్పి పార్టీలుగా కానీ ప్రజలుగా కానీ డిమాండ్ చేస్తాం.